ఐపీఎల్ రీస్కెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. ఇండియా, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లను వారం రోజులు నిలిపివేశారు అధికారులు. ఉద్రిక్తతలు సద్దుమణగడంతో మధ్యలో ఆగిపోయిన మ్యాచ్లను ఈ నెల 17 నుంచి నిర్వహించనున్నారు. మొత్తం 6 స్టేడియాల్లో మిగిలిన మ్యాచ్లు నిర్వహిస్తామని ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ. జూన్ 3 ఫైనల్ మ్యాచ్ జరపనున్నారు బీసీసీఐ అధికారులు. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఐపీఎల్ రీస్కెడ్యూల్ పై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, పహల్గామ్ ఏదైతే ఉగ్రదాడి జరిగిన తర్వాత ఈ నెల 8న జరగనున్నటువంటి అటు ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ జరుగుతున్నటువంటి మ్యాచ్ ని బ్లాక్అవుట్స్ తో పూర్తిగా ధర్మశాలలో జరిగినటువంటి ఆ మ్యాచ్ ని ఆ రోజు అయితే ఏ రోజు 8 మేన ఆ రోజు క్లోజ్ చేశారు. అక్కడ బ్లాక్అవుట్స్ తో పూర్తిగా కూడా ప్రేక్షకులను కూడా బయటికి పంపించారు. సో అది ఆ రోజు జరిగినటువంటి మ్యాచ్ 58వ మ్యాచ్. సో అది 10 ఓవర్ల ఒక బాల్ పడేసరికి దాదాపు 122 స్కోర్ తో ఒక వికెట్ కోల్పోయి ఉంది. సో అప్పటికి ఆ మ్యాచ్ ఆపేశారు. అంటే ఈ పరిస్థితి చేదాటిపోతుంది. సో ఇండో పాక్ మధ్య రోజు రోజుకి పరిణామాలు మారుతున్నాయి కాబట్టి సో పూర్తిగా కూడా ఈ ఐపీఎల్ ని కూడా నిరవధికంగా వాయిదా వేసి భారత సైన్యానికి అండగా ఉంటామంటూ కూడా బీసీసీఐ ప్రకటించింది. సో కాసేపటి క్రితమే మళ్ళీ ఈ ఐపీఎల్ రీషెడ్యూల్ ను కూడా ప్రకటించింది. ఈ నెల 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం అవుతుందంటూ కూడా తెలియజేశారు. ప్రకటన కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. సో ఈ నెల 29న ఐపీఎల్ క్వాలిఫై మ్యాచ్ ఉంటుంది. ఈ నెల 30న ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. ఇక క్వాలిఫై 2 జూన్ 1న 6 వేదికల్లో మొత్తం ఈ 17 మ్యాచ్లు కూడా జరగనున్నాయి. ఓవరాల్ గా జూన్ 3 ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ జూన్ మంత్ లో ఈ 10 ఫ్రాంచైజీలు ఐపీఎల్ కి సంబంధించినటువంటి టీమ్ లో విదేశీ ప్లేయర్స్ అంటే ఫారెన్ ప్లేయర్స్ ఆస్ట్రేలియాకి సంబంధించి కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, సో న్యూజిలాండ్ కానీ ఇట్లాంటి దేశాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి సో వారి షెడ్యూల్స్ చేంజ్ అవుతాయి. జూన్ లో వారికి సంబంధించినటువంటి సిరీస్లు కూడా వేరే దేశాల్లో కానీ వారి దేశాల్లో ఉంటాయి కాబట్టి సో ఈ నెల ఎండింగ్ లో కానీ జూన్ స్టార్టింగ్ అంటే ఫస్ట్ వీక్ లోనే పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో అటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తో పాటు బీసీసీఐ సమావేశమయ్యారు. భద్రతా దృష్ట్యా కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రక్షణ శాఖ తో పాటు పూర్తిగా కూడా చర్చించి ఈ రోజు అయితే తుది నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ లో మాత్రం ఇప్పటికీ లేదు. ఎందుకంటే ఫస్ట్ షెడ్యూల్ విడుదలైనప్పుడు మాత్రం క్వాలిఫైర్ 1 ఎలిమినేటర్ అండ్ క్వాలిఫైర్ 2 మ్యాచెస్ కూడా హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో పెట్టాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం పూర్తిగా చేంజ్ అయింది. సో మొత్తానికి ఇందులో ఎక్కువగా అటు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, తర్వాత ముంబై, అహ్మదాబాద్ ఈ స్టేడియాల్లోనే నిర్వహించాలని పూర్తిగా కూడా ఈ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో 17 మేన మళ్ళీ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన అనంతరం ఈ పూర్తిగా కూడా అన్ని మ్యాచ్లు అంటే ఎక్కువగా డబుల్ మ్యాచెస్ కూడా ఎక్కువగా పెట్టారు. ఇటు 17th రోజు మాత్రం 2 మ్యాచెస్ ఉంటాయి. అటు 7:30కి అంటే నైట్ ఒక 17th రోజు ఒకే మ్యాచ్ ఉంటుంది కానీ 18th రోజు 2, మళ్ళీ 19th 20th ఒక మ్యాచ్ ఉంటుంది. ఇక 21st రోజు కూడా ఒకే మ్యాచ్, 22 రోజు కూడా ఒకే మ్యాచ్. సో మొత్తానికి అయితే ఈ ఐపీఎల్ రీషెడ్యూల్ అయితే ప్రకటించారు. క్వాలిఫైర్, ఫైనల్ మ్యాచ్లు ఇంకా పూర్తిగా ఈ వేదికలు అయితే కన్ఫర్మ్ కాలేదు. గాను లీగ్ ఏవైతే ఇప్పటి వరకు మిగిలిన లీగ్ మ్యాచ్లకు సంబంధించి మాత్రం షెడ్యూల్ అయితే ప్రకటించారు. 6 వేదికలలో పూర్తిగా ఈ అయితే ఐపీఎల్ అయితే కంటిన్యూ కాబోతుంది. సో దీనికి సంబంధించి కూడా భద్రతా దృష్ట్యా కానీ స్టేడియంలో ఏర్పాట్లు కానీ పూర్తిగా కూడా అరేంజ్మెంట్స్ కూడా అక్కడ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. శ్రవంతి. రైట్ అనిల్, థ్యాంక్ యూ.